హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి ఏంటంటే ఇండిపెండెన్స్ డే డ్రెస్ కదా. సో డ్రెస్ ఓకే, మనకి బాటమ్ లెగ్గిన్ వచ్చేసి గ్రీన్ అని చెప్పాను కదా, అది కూడా ఓకే అయిపోయింది. నెక్స్ట్ యాక్సెసరీస్లో అలాగే ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టుకునే బటన్స్ ఉన్నాయి, హ్యాండ్కి వేసుకునే స్పాంజ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ కంటే వేసుకుంటాం, మరి లెఫ్ట్ హ్యాండ్కి ఏముంటుంది అదన్నమాట ఈరోజు. సో మీరు గెస్ చేయండి, బట్ మనకి కమెంట్స్ బాక్స్ లేదు కాబట్టి జస్ట్ గెస్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్. సో ఇది ఏమనుకుంటున్నారో మీరు చూడండి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, 250 or 230 అరౌండ్, అంతే. 2 వస్తాయి. సో మా మదర్కి ఒకటి, నాకు అన్నమాట. నా దగ్గర అవి ఉన్నాయి, బట్ నేను లాస్ట్ చెప్తాను ఏమైంది, ఎందుకు అది రీప్లేస్మెంట్ చేసాము, ఎందుకు ఇది తీసుకున్నాం అనేది. సో దిట్స్ ఓపెన్. ఇది సింపుల్ ఇది మనకి ప్యాకింగ్ వీడియోలో యూజ్ అవుతుంది. సో నేను ఇప్పటికీ ఆల్రెడీ 2 ప్యాకింగ్ వీడియోస్ 1 చేశాను. ప్యాకింగ్ వీడియోస్ చేయడానికి నాకేంటంటే ఎడిటింగ్ రాదన్నమాట. సో ఇప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకున్నాను, అండ్ ఎలా యాడ్ చేయాలో ఇవన్నీ చిన్నగా నేను నేర్చుకొని బాగా పర్ఫెక్ట్గా దాంట్లో ప్రొఫెషనల్ అయినాక అప్పుడు కుకింగ్ వీడియోస్ కానీ అలాంటివి ఏమైనా పెడతాను. పిజ్జా వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, అసలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టే లేదు కదా. సో ఇది ఇలా స్పాంజ్లో అయితే వచ్చి ఉంది. సో మీరు గెస్ చేసినట్టే ఇట్స్ వాచ్, మ్యాగ్నెటిక్ వాచ్. సో ఇవి వాచెస్ అన్నమాట. బ్లాక్, this is white, I mean silver color. So let's open it. First మనము సిల్వర్ తీద్దాం. Wow, look at this, beautiful. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా ఇష్టం మ్యాగ్నెటిక్ వాచెస్. సో ఇది మనకి సిల్వర్, ఇది నాకు కాదు, మా మదర్కి. సో మా మదర్కి ఆల్రెడీ వాచ్ ఉంది, బట్ ఏంటంటే ఇలా కాంబో చేసుకున్నాం అనుకోండి, డైలీ ఒక రోజు ఒకటి పెట్టుకొని ఇంకో రోజు పెట్టుకొని. ఓన్లీ ఇది ఇండిపెండెన్స్ డే కాదు, నా దగ్గర వాచెస్ కూడా పాడైపోయినాయి అన్నమాట. ఇలా మ్యాగ్నెటిక్వి ఇలాంటివి లేవు, డిజిటల్ ఉన్నాయి. అనలాగ్ వాచెస్ ఎప్పటికైనా కొనాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను ఇండిపెండెన్స్ డే సేల్లో. సేల్ లేదు, బట్ సేల్ టైంలో తీసుకున్నాను. దిస్ ఈజ్ అ బ్లాక్ ఫర్ మై, నాకు ఇష్టం బ్లాక్. అంటే బ్లాక్ ఈజ్ మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ కలర్, అండ్ ఫస్ట్ మోస్ట్ ఫేవరెట్ కలర్ ఈజ్ పర్పుల్. నాకు ఎవరైనా ఏదైనా వేరే కలర్ ఇచ్చి దాంట్లో మళ్ళీ పర్పుల్ కలర్ ఉంటే, నేను పర్పుల్ కలర్ ఎవరికి వచ్చిందో వెతికి నాది వాళ్ళకి ఇచ్చి ఆ పర్పుల్ కలర్ది నేను తెచ్చుకునేదాకా నాకు నచ్చదు. రీసెంట్గా మా క్లాస్ రూమ్లో ఒక బర్త్డే అయితే నాకు పర్పుల్ పెన్ ఇవ్వకుండా బ్లూ కలర్ ఇచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కన అమ్మాయికే ఇచ్చారు పర్పుల్ కలర్. సో మేము ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో నా దగ్గర ఆల్రెడీ ఆ పెన్ ఉంది, అండ్ పర్పుల్ కలర్ కూడా ఉంది అట్ సేమ్ టైం. సేమ్ డిట్టో అదే, బట్ 2 ఉండాలి కదా పర్పుల్. అందుకే నేను పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చెయ్యను, ఎందుకంటే అయిపోయినాయి అనుకో బాగోదు. అందుకని 5 setsలో పర్పుల్ ఈజ్ కామన్. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అన్ని కలర్స్ వాడిన తర్వాత పర్పుల్ వాడతా. సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అందరికీ ట్రెండింగ్ కలర్ బ్లాక్ అండ్ పర్పుల్ మాత్రమే ఈ జనరేషన్లో. దిస్ ఈజ్ క్యూట్. ఈ డైల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడ వీడు ఇక్కడ ఏమిచ్చాడంటే డైమండ్గా వస్తుంది మీకు, ఇలా చూడండి ఇక్కడ ఈ ఎడ్జెస్లో. స్ట్రైట్ ఏది బాగుందో చెప్పండి, ఏ కలర్ బాగుందో. ఫస్ట్ నచ్చని కలర్ పెడదాం, తర్వాత నచ్చిందంటే
కాదనమాట. దీనిలో నేను చూసాను పర్పుల్ కలర్ ఉందేమో, బట్ నో అవైలబుల్. నెక్స్ట్ దిస్ ఇస్ ద బ్లాక్. ఇప్పుడు వింటా బ్లాక్ ఈజ్ వెరీ నైస్ కలర్. వింటా బ్లాక్ అంటే ఈ బ్లాక్ కన్నా అసలు అది లైట్ ఉంటుంది కదా. సో లైట్ మీద వింటా బ్లాక్ కలర్ అప్లై చేసిన, అలాంటి కలర్ ఫ్యాబ్రిక్ అప్లై చేసిన, పేపర్ అప్లై చేసిన ఏమవుతుందంటే అంత బ్లాక్ కలర్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ అయిన డార్క్ కలర్ వింటా బ్లాక్ చాలా ఇష్టం నాకు. అది పర్పుల్ కన్నా ఎక్కువేం కాదు, పర్పుల్ కన్నా తక్కువ, ఈ నార్మల్ బ్లాక్ కన్నా ఎక్కువ అంతే. చెప్పాలంటే బ్లాక్లో దట్స్ మై ఫేవరెట్ షేడ్. ఇవి ఐ లైక్ బ్లాక్. నాకు వైట్ సూట్ అయినా నేను బ్లాకే పెట్టుకుంటాను, ఎందుకంటే బ్లాకే నాకు ఇష్టం. నాకు ఏది సూట్ అవ్వదో అదే నచ్చింది. సపోజ్ నాకు బ్లాక్ సూట్ అవ్వలేదు అనుకోండి, వైట్ నచ్చదు, బట్ నాకు వైటే సూట్ అవుతుంది, బట్ బ్లాకే నేను పెట్టుకుంటా. కొన్ని రోజుల తర్వాత అది కూడా సూట్ అవుతుంది హ్యాండ్కి. సో నాకు వాచెస్ చాలా ఇష్టం, అండ్ కీ చైన్స్ ఎలా ఇష్టమో నాకు వాచెస్ కూడా అలానే ఇష్టం. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటివి వాచ్ పెట్టుకుంటాను. మీరు షార్ట్స్ కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఫాలో అవుతుంటే మీకు నేను ఆల్రెడీ బటర్ఫ్లై వాచ్ అనేది ఒకటి తీసుకున్నాను. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా ఐడి ఏంటంటే అమ్మ కుట్టీలు అని పెట్టుకున్నాను. సో చేంజ్ చేస్తే నేను యూట్యూబ్లో రివీల్ చేస్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇంకా 8 ఫాలోయింగ్, 0 ఫాలోవర్స్. యూట్యూబ్లో ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు యూట్యూబ్లో ఇంత మంచి సపోర్ట్ వస్తుందనే కదా మేము ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసింది. మీరు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి? యూట్యూబ్లో నాకు ఎలా ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు అలానే ఫాలోవర్స్ ఉండాలనేసి నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. యూట్యూబ్లో లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ సపరేట్, యూట్యూబ్ సపరేట్, వాళ్ళకి ఎందుకు అలా అనుకునేదాన్ని అయితే నేను మీకు చెప్పేదాన్ని కాదు. బట్ నాకు యూట్యూబ్లో వస్తుంది నైస్గానే సపోర్ట్, దానికన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది అందరికీ. ఇన్స్టాగ్రామ్ ఎందుకు పెట్టానంటే నేను వేరే వీడియోలు చెప్తాను, ఇప్పుడు లాంగ్ అయిపోతుంది వీడియో. సో ఇది వచ్చేసి ఏంటంటే కలర్, బ్లాక్ కలర్. ఇంతకుముందు నేను పెట్టాను కదా ఈ బేబీ పింక్ కలర్ డైల్ ఉన్నది పెట్టాను, ఆర్డర్ పెడితే అది వచ్చింది, నైస్గానే ఉంది. బట్ మనకి ఇవి ఉంటాయి కదా, ఇవి మ్యాగ్నెటిక్ కాదు, నార్మల్ వాచ్, అది అనలాగ్ వాచ్ విత్ బెల్ట్. సో ఇక్కడ ఇలా ఉంటాయి కదా. సో ఈ అటాచ్ పిన్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఊడిపోయి పడిపోయి ఒక పిన్ కాదు, ఉన్నాయి పిన్స్ ఉన్నాయి, 2 times ఊడిపోయింది నాకు అది. నేను పీటీ ప్లే చేసేటప్పుడు ఊడిపోయింది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఊడిపోయింది. సో నాకు చాలా చిరాకు వచ్చింది. చెప్తే రీప్లేస్మెంట్ పెట్టాము, రిటర్న్ ఎందుకులే, రీప్లేస్మెంట్ ఇదేమన్నా బాలేదని రీప్లేస్మెంట్ పెడితే వచ్చింది, నైస్గానే ఉంది. మనకి డైల్ వెనకాల ఇలా ఉంటుంది కదా, ఈ డైల్ వెనకాల. సో ఈ డైల్ వెనకాల కొంచెం ఊడి ముందుకొచ్చి ఈ బెల్ట్ ఉంది కదా, ఇది సైడ్ది ఊడిపోయి నేను అప్పుడు మెడికల్ కాలేజ్లోకి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు జయసింహ సార్ వాళ్ళది ఉందన్నమాట, వాళ్ళు చేస్తున్నారు, స్క్వాడ్ లీడర్ జయసింహ సార్. సో ఆ వీడియో చూడకపోతే చూడండి ఎవరైనా. అండ్ ఇంకా అప్లోడ్ చేయలేదు కూడా, చాలా డేస్ అయిపోయింది, బట్ నాకు టైం లేదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో అప్పుడు ఏమైందంటే పిన్ లాస్ అయ్యాను నేను. ఒక పిన్ తీసుకోడేమో అని పెట్టి రిటర్న్ పెట్టి తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇంకా అప్పటి నుంచి నేను పాత వాచే పెట్టుకుంటున్నాను. అది ఇంక్గా అసలు బాగాలేదన్నమాట. అందుకనేసి నేను ఇండిపెండెన్స్ వస్తుంది ఎలాగో సేల్ పెడతారు, బట్ వాచెస్ మీద అయితే సేల్ పెట్టారు. బట్ సేల్ పెట్టినా కూడా
కొంచెమే తగ్గించారు. సో అందుకని కాంబో అన్నమాట. సో అది మ్యాటర్ వాచెస్ దగ్గర, అందుకని నేను న్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వద్దాం. ఇన్స్టాగ్రామ్ దగ్గరికి నేను ఎందుకు అసలు క్రియేట్ చేశానంటే, నాకు థాట్ వచ్చింది నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా క్రియేట్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒకటి క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడు నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ స్టేషనరీ గురించి వచ్చే యూట్యూబ్ ఛానల్స్ నేను చూస్తే యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లోకి వాళ్ళకి ఎక్కువ లైక్స్ ఫాలోవర్స్ వచ్చాయి. అరే మనకి యూట్యూబ్లో సపోర్ట్ బాగానే వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే వస్తుంది కదా, ఒకసారి మనం మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు చెప్తాము అని నేను స్టార్ట్ చేస్తే మీరేమో 0 ఫాలోవర్స్, నో లైక్స్, 8 దట్ ఫాలోయింగ్, నాట్ ఫాలోవర్స్, జస్ట్ ఫాలో అవుతున్నారు అంతే, దే ఆర్ నాట్ ఫాలోవర్స్. నేను ఆల్రెడీ ఇప్పటికి 4 పోస్ట్స్ అప్లై చేశాను. ఇన్స్టాగ్రామ్ గురించి నాకు పెద్దగా తెలీదు. అండ్ ఇంకా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అందుకని స్టార్ట్ చేశాను. మీరు యూట్యూబ్లో ఇచ్చే సపోర్ట్ కన్నా ఎక్కువ వస్తుందని నేను అనుకొని స్టార్ట్ చేశాను కాబట్టే చెప్తున్నా. లేదు నాకు యూట్యూబ్ సపరేట్, ఇన్స్టాగ్రామ్ సపరేట్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళే ఫాలో అవుతాను, నేను నాకు ప్రమోట్ చేసుకోను అనుకుంటే నేను చెప్పేదాన్ని కాదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో నేను చూసి చెప్పాను కదా, నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఆల్రెడీ చూశాను అని చెప్పేసి. సో అందుకనేసి నేను ఇన్స్టాగ్రామ్ చేశాను తప్ప, దీనికన్నా ఎక్కువ వస్తుందని చేశాను తప్ప, యూట్యూబే బాగాలేదు ఇన్స్టాగ్రామ్ బాగుంటుంది అనే దాంతో నేను చేయలేదు. కొంతమంది అనుకుంటారు యూట్యూబ్లో సరిగ్గా రావట్లేదని సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది, ఏది బాగుంటే అది ఉంటుంది, ఉంచుతారు లేకపోతే తీసేస్తారు అని అనుకుంటారు. జస్ట్ కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమందిని మాత్రమే. అందుకని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేశాను తప్ప, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని డిలీట్ చేయడానికి, యూట్యూబ్లో ఎక్కువ వస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి తీసేయడానికి అలా నేనేమీ అనుకోలేదు. సో యాజ్ బీయింగ్ 7th క్లాస్ చిల్డ్రన్ లాగా నాకు ఎంతవరకు నేను చేయగలను అంతే చేస్తున్నాను, లిమిటెడ్గా. నేను అన్లిమిటెడ్గా చేసి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని నేను చేయట్లేదు. అండ్ సెకండ్ సాటర్డే సండే ఆగస్ట్లో వస్తుంది కదా, అప్పుడు మీకు వీడియోస్ పెడతాను. అండ్ అది సంగతి. అందుకని నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా పేజ్ లేదా ఐడి అన్నీ ఒకటి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను క్రియేట్ చేశాను, 8 ఫాలోవర్స్, 0 లైక్స్, 0 ఫాలోవర్స్. నాకు ఇలా 0 అని చెప్పుకోవడానికి నాకు ఏమి షేమ్గా లేదు, ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలానే ఉంది. నౌడేస్ 14 సబ్స్క్రైబర్స్ 15గా మారారు, కొన్ని డేస్లో 20 అలా అవుతారా అనే భావంతోనే నేను ఇలా చెప్తున్నాను తప్ప, ఏదైతే అది డిలీట్ చేద్దాంలే, ఏది బాగుంటే అది ఉంచుదాంలే, లేకపోతే తీసేద్దాంలే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసేద్దాంలే అనే భావంతో అయితే చెప్పట్లేదు. సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో. అండ్ అమ్మ కుట్టీలు అని నేను స్టార్ట్ చేశాను, శ్రీవల్లి అని ఉంటుంది చూడండి దాని కింద. అండ్ అది ఒకవేళ మీరు నాకు నైస్గా ఫాలో అయితే నేను మీకు అనదర్ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, ఓకేనా? అది నాదే, నా సొంతది కాదు, బట్ ఇట్స్ మైన్. సో మీరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వట్లేదైతే ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మకుట్టీలు. And that's about this video. If you like, please like, share and subscribe. Next video kada andarku bye, love you all.